నీళ్ళు పడతాన్న ఇక్కడ చూడండి అంటాడా చిన్న అరటిగోల చిన్నింటి కాడ చిన్న అరటిగోల అయింది. నా ఎత్తు కూడా కాలే కానీ అరటిగోల అయింది చూసినలా. ఇది చూసినప్పుడు మనోళ్ళు మస్తు షాక్ అయింది. ఎట్లయింది మంచిగా ఉంది కదా చిన్న అరటి చెట్టుకు చిన్న అరటిగోల. హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. గంత మంచి పాట రాసినప్పుడు ఎందుకు మనం గంత అధ్వానం తీసి గంగల కాది కొన్ని లొకేషన్లకేనా వచ్చే లొకేషన్ బొచ్చడు ఊళ్ళకేనా. కానీ మన వాళ్ళు మరి R5 కూడా ఒక్కొక్కరు 5-10 వేలకు అడుగుతాను. ఏం చెప్పాలి? చూడాలి ఎందుకే గంత గోస. ఇలా ముచ్చట ఏంటిదంటే మనోళ్ళు సాంగ్ ఏది అని కొంతమంది అప్పుడప్పుడు అడుగుతాను, కామెంట్ పెడతాను. నేను నిజానికి అది అప్డేట్ ఇస్తా అనుకున్నాం, అటే పోతుంది ఈ పనులు చేయబట్టి. చెప్పే ముచ్చట ఏంటిదంటే సాంగ్ అయితే తీసినాం, అంటే ఏంటిది రాపిచ్చినాం, చేసినాం. ఎంతో మందిని ఎన్నోసార్లు అడిగిన, అన్న మాకు సాంగ్ కావాలి, ఒక ఫ్లోక్ సాంగ్ కావాలి. కొంతమంది రాసిండు సాటిస్ఫాక్షన్ అనిపించాలి, మళ్ళీ చేంజ్ చేయించినాం, అయినా సాటిస్ఫాక్షన్. మీకు తెలిసేగా అంటే ఎట్లుంటుందని. షూటింగ్ ఎన్నో టేకులు తీస్తాము అంటే పర్ఫెక్ట్ రావాలి అది అని. మళ్ళీ సాంగ్స్లో మనకు పెద్ద అనుభవం లేదు, అంటే ఎట్లా అవుట్పుట్ వస్తే బెటర్ అది అని. కానీ ఇన్నోళ్ళే మంచిగా అనిపిస్తేనే మంచిది అంతే. మొత్తానికైతే వరంగల్ టూన్స్ అని ఉంటుంది కదా, సో వాళ్ళైతే మనకు ఒక సాంగ్ చేస్తా అని ఒప్పుకున్నారు. సరే బెస్ట్ ఉంటే తీసుకుంటాం అది అన్నాం. సాంగ్ మాట్లాడుకున్నాం, 1,10,000 అన్న వాళ్ళే అడ్వాన్స్ పంపిన వాళ్ళే 2-3 డేస్కు సాంగ్ పంపించిండ్రు. మంచిగా అనిపించింది, వినగానే మంచిగా అనిపించింది. ఆ సాంగ్ విత్ ట్యూన్తో పంపించింది, అంటే పాడి విత్ ట్యూన్తో పంపించింది. పంపించిన వాళ్ళు అది మన వాళ్ళకి వినిపించిన ఎట్లుంది. క్రియేటివిటీ అంటే క్రియేటివిటీ. అందరు ఫోక్ సాంగ్స్ అని, లవ్ సాంగ్స్ అని, ఈ సాంగ్స్ అని, ఆ సాంగ్స్ అని శ్రీ 31st దావత్ సాంగ్ అని రాపించింది. కదా అంటే నాకు ఏ సాంగ్ అంత అనిపించలే, కానీ ఈ సాంగ్ ఇట్లా పెట్టుకొని తినంగానే ఒక్క 2 వర్డ్స్ నేను తినంగానే ఇట్లా గూమ్స్ బాంబ్స్ వచ్చాడు అంటారు చేతుల్లోకి, అంత ఒక ఉత్సాహం అన్నట్టు. అది మస్తు అనిపించింది సాంగ్ వినంగానే. ఎవరైనా అట్లా ఇట్లా రాయమన్నారు కానీ మీరు భలే ఆలోచించాలన్న 31st గురించి రాయమన్నారా? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అడగంగానే ఒప్పుకొని సాంగ్ మాకు చేసి ఇచ్చినందుకు. మంచి రోజు చూసి రికార్డింగ్ కోసం వరంగల్ కూడా వెళ్ళినాం. ఆ రోజు 1000 స్తంభాల గుడి కూడా అంటే విజిట్ చేసినాం. దిలీప్ దేవగన్ అన్న ఉన్నాడు కదా, సో అన్ననే రాసిండు. తిన్నారా? ప్రతి వీడియో నెక్స్ట్ వీడియో కోసం వెయిటింగ్. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే సబ్స్క్రైబ్ కాదు కానీ వీడియోస్ అయితే చూస్తాను నాకు. ఇవి అంటే మిగతా పాత వీడియో చూసేది మీది. అన్ననే వాడిండు. అరే రందిగుండకు మామ ఓ బాటిలేద్దామా, రోజులు గడుస్తుంటే పెయ్యి పులుసు అయితదిరా. ఇంద్రజిత్ అన్న మ్యూజిక్ ఇచ్చిండు. మొత్తానికైతే రికార్డింగ్ కూడా కంప్లీట్ చేసినాం, చిన్న ముచ్చట కూడా తీసినాం. ఇక కొరియోగ్రాఫర్ కోసం మస్తు ట్రై చేసినాం. కొంచెం పెద్దోళ్ళు పాపులర్ కొరియోగ్రాఫర్స్ని కూడా అడిగినాం. ఇక మన వాళ్ళు బిజీ ఉండి రెస్పాన్స్ కాలేకపోయారు. కానీ తర్వాత వచ్చేసి ఒక అన్నం దొరకబట్టినాం. 7 go 1 2 3 4 హెడ్. డాన్స్ రాకుండా నేను ట్రై చేసిన, అన్ని ప్రీ ప్లాన్ చేసుకున్నా, అంటే అన్ని ప్లాన్ మంచిగానే చేసుకున్నా. ఆ సాంగ్ షూట్ తీస్తే ఎంత మంది వచ్చి ఎంతమంది. కానీ గోని లొకేషన్లకేనా వచ్చే లొకేషన్ బొచ్చడు ఊళ్ళకేనా. జోక్ ఏంటంటే వెదర్ సపోర్ట్ చేయాలి, మళ్ళీ కెమెరాలు కూడా క్వాలిటీ అనిపించాలి, అంటే రిచ్ లుక్ అనిపించాలి. అంటే సినిమాటిక్లు, లైటింగ్ కావచ్చు, వెదర్ కావచ్చు, మళ్ళీ లొకేషన్ అస్సలు అంటే ఫీల్ గుడ్ అనిపించాలి. మళ్ళీ ఇంత ఎగిరితపడి తీసిన టైంకి పెట్టాలి మనం. అంటే అది ఏంటంటే న్యూ ఇయర్ పర్పస్ కోసం రాపిచ్చినాం.
ఒక్క షాట్ అయ్యి ఇంతసేపు తీస్తే వీడియో మొత్తం ఎంతసేపు తీసుకోవాలి? కానీ ప్రతి షాట్ కోసం మస్తు కష్టపడ్డాం. మన వాళ్ళని కూడా పిలవంగా వచ్చి ఇంత హెల్ప్ చేసిళ్ళు. కానీ అవుట్పుట్ చూసిన తర్వాత మౌనిక కొంచెం ఇక డల్ అయిపోయింది. ఏం మంచిగా లేదు, సాటిస్ఫాక్షన్ లేదండి. ఇది మన ఛానల్ లెవెల్కి తగ్గ మేకింగ్ కాదని అర్థానికి వచ్చింది. ఇంత గలీజ్గా ఉంది తెలుసా ఫ్రేమ్, రోత పాడైంది. గంత మంచి పాట రాసినప్పుడు ఎందుకు మనం గంత అధ్వానం తీసి గంగల కాదు. నాకైతే నిజంగా అసలు ఒక్కొక్క ఫ్రేమింగ్ ఎడిటింగ్ ఇతనైతే ఎందుకు తీసినావు అసలు? ఆ పైసలు వెనుకకు రావాలి, మంచి పేరు రావాలి. ఆయనక గిన్నె పెట్టినా కానీ పైసలు అంటే నీ ఇజ్జత్ పోతుంది. పెట్టిన వాళ్ళంటే అది కాదు, ఇప్పుడు 1,00,000 కాదు 2 లక్షలైనా మనకు ఓ రోజు కాకుండా ఓ రోజు మంచి వీడియో తీసి మనకి వెనక కత్తాయి. కానీ మనం పాట తీసి ఇంత పేరు పోగొట్టుకుంటుంది, వెనక కత్తదా? మనమే అంటాం కదా, వేరే వాళ్ళు వీడియో చెప్తే ఇది అంత బడ్జెట్ పెట్టరాదు, ఇంత బడ్జెట్ పెట్టరాదు, తక్కువ వేసింది కావచ్చు అని అంటారు. మనం చేసినప్పుడు వేరే వాళ్ళు కూడా అనరా? అంటే మనం అంతకు తగ్గట్టు రిచ్నెస్ చూపించినప్పుడు అంత ఫ్రేమింగ్ అని అవ్వాలి, కరెక్ట్ గా మేకింగ్ పరంగా మంచిగా ఇచ్చినప్పుడు అంటారు వాళ్ళు కూడా అవి బాగానే పెట్టుకున్నారు కావచ్చు, ఖర్చులు మంచిగా. ఇక తన అనేది కూడా కరెక్ట్ అని మాకు కూడా అనిపించింది. ఏదో ఎగిరితానికి ఏది పడితే అది పెడితే ఎట్లుంటే చెప్పు, తీయక ఫ్లోక్ సాంగ్ తిన్నాగా. 5-6 రోజులు మాకు కష్టపడ్డాం, బాగానే ఖర్చు వచ్చింది. 25,000 అంటే విత్ ఫుడ్తో కౌంట్ చేస్తే 30,000 పైననే అయింది ఖర్చు అయితే. సో ఇక అంటే మేకింగ్ మంచిగా ఉండాలి మనం అనే ఫీలింగ్తో అట్లా. సో మళ్ళీ అనుభవం లేదు ఇక. అంటే ఏ టైప్ ఆఫ్ కంటెంట్ అంటే మనం ఇక్కడ ఏదంటే అది అంటే మన కంటెంట్ అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్కి తగ్గట్టు, లొకేషన్కి తగ్గట్టు కూడా నేను కంటెంట్ చేంజ్ చేస్తాను. కానీ పాటను అట్లా చేంజ్ చేయలేం కదా. అంటే మళ్ళీ వాడి మళ్ళీ వేయాలి, అంత బాగోతూ ఉంటుంది. మొత్తానికి అయితే ఒక అనుభవం, మంచి అనుభవం వచ్చింది. అదైతే నేను అందుకే ఇక కెమెరాలు కూడా అవి చేంజ్ చేస్తాను. సోనీ అయితే బెస్ట్ అది, అందుకే కెమెరాలు అమ్ముతాను కూడా ఇప్పుడు. కానీ మన వాళ్ళు మరి R5 కూడా ఒక్కొక్కరు 5-10 వేలకు అడుగుతాను. ఏం చెప్పాలి? ఇక చూడు, R5 విత్ లెన్స్తో ఎంత రేట్ ఉందో, 4,41,000 ఉంది. దీన్ని మన వాళ్ళు 10-20 వేలకు అడుగుతాను. నేనేం చెప్పాలి అంటే ఇలా కొంచెం రేట్ ఎక్కువనే ఉంది. అంటే వేరే సైట్లలో తక్కువ ఉంది, 4 lakhs ఉంది. కానీ అవి జెన్యున్ సైట్లు కాదు, ఇది ఫ్లిప్కార్ట్ కదా అని చూపెడతాను. ఈ తర్వాత వచ్చేసి ల్యాప్టాప్ చూడండి, సేమ్ నేను ఇదే మోడల్ తీసుకున్నా, 16 inch. అప్పుడు లేటెస్ట్ మోడల్ ఇది. 4TB SSD చూసినా, ఓన్లీ SSD ఖర్చే అంటే 4TB SSDకి దాదాపు 80,000 అవుతుంది. ఈ ల్యాప్టాప్ 30,000, 40,000, 50,000 అని అడుగుతాను. నేను ఏం చెప్పాలి? అమ్మే కంటే ఉంచుకుంది నయం కదా. రిపేర్ కూడా వచ్చే అత్తే 12,000 పెట్టి మంచిగా కూడా చేయించింది. ఇప్పుడు అంతా సెట్ అయింది కూడా. కొనిపాటు మనకే ఉంటుంది అనిపిస్తుంది. ఏం చెప్తారు? మైక్ చూడండి, రన్నింగ్ మోడల్ ఇదే అమ్ముతాను నేను. కొత్తది తీసుకుంటే ఎట్లా సేమ్ మన దగ్గర ఉన్నది అంతే వర్క్ చేస్తుంది, ఏం రిపేర్ లేదు, ఏం లేదు. 32,000 ఉంది. దీన్ని 3,000, 5,000, 6,000 అంటాను. నేను ఏం చెప్పాలి? ఈ తర్వాత ట్యాబ్ చూడండి, 1TB సేమ్. అంటే ఇది కాదు, 12 inch ఉంది, ఇంకా పెద్దది ఉన్నది, కానీ లేటెస్ట్ మోడల్ కాదు. ఆ ట్యాబ్ను 3,000, 4,000 అడుగుతాను. సెల్యులర్ నచ్చలే, కానీ రిపేర్ ఉంది కాబట్టి నేను కూడా కొంచెం తక్కువనే చేసి అమ్ముతా అనుకుంటాను. కానీ మరి ఇంత అధ్వానం. ఇక సిగ్మా లెన్స్ ఇంత చూసినా, ఈ లెన్స్కి అయితే దీనికి రిపేర్ లేదు, ఏం లేదు. ఇప్పుడు సేమ్ కొత్త లెన్స్ కావాలంటే 1,21,000 పెట్టాలి. మళ్ళీ కొంతమంది ఫ్రీ అన్నారు. ఫ్రీ అంటే నేను కూడా ఇంకోటి కొనాలనే చూస్తాను, మళ్ళీ ఆ బయటని పడతాయి. ఇచ్చేదే బెస్ట్ ప్రైస్కి ఇస్తాను. మనకు టైం అంటే అవసరం ఉన్న వాళ్ళు తీసుకోండి, మరీ ఎక్కువ ఇవ్వాలని లేదు, మరీ తక్కువ ఇవ్వాలని లేదు. మనం ఏంటంటే వాడుకోమంటే ఏమన్నా రిపేర్ ఉంటే రిపేర్ ఉందని చెప్తా, లేకుంటే లేదని చెప్తాను. సో అట్లా R5 2 ఉన్నాయి కాబట్టి ఒకటి అమ్ముతాను, ఒకటి ఉండని అన్నట్టు ఫోటోల పర్పస్ కాదు, అంటే ఫోటోలకు బెస్ట్ కెనానే కాబట్టి. సో అట్లా ఇటు నీళ్ళు పట్టడం అయిపోయిన వాళ్ళే మళ్ళీ అట వేయాలి. ఇవాళ బొచ్చడు, మళ్ళీ మధ్యాహ్నం పెళ్ళికి వెళ్ళాలి. సరే, ఇప్పుడైతే ఇటు నీళ్ళు పట్టిన తర్వాత ఫ్రెష్ అప్ అయి పెళ్ళికి పోతా. ఏం చెప్తాను చూడు, తయారు చేసి పంపుతుంది నన్ను. షూస్ నాకు షూస్ పెద్ద వేసుకోవద్దు కదా, కానీ పెళ్ళికి పోతున్నావు కదా అని. ఏం చేసినా పెరుగా అయినాక బట్టలు తింటావు కదా, కడుపు పండుతుంది అని ముందే పెరుగు వేసిన. ఏంటిది? ఎల్లిపాయ కారం. ఎందుకని ఇక నా ఒక్కదాని మంది కూర వండుకోవాలని ఎల్లిపాయ కారం దంచుకుంటాను. సరదైంది, 3 రోజులు చెల్లిపాయ కారం తింటాను. కూరగాయలు చూడండి ఎట్లా సెటప్ చేసింది. ఇంకెళ్ళా వంకాయలు, చిక్కుడు కాయలు బాగా ముసలి ఎవరైనా కనబడితే కిలో టమాటాలు ఇవ్వాలి. రోడ్డు మీద రోడ్డు మీదనే ఏమని అనుకోరా? అన్ని ఇచ్చేస్తాం మరి, పంచుకుంటాం. రైట్, మంచిగా ఉంది, మంచి ఐడియా వచ్చింది. మా చెల్లెళ్ళకు 2 కిలోలు ఇచ్చి అన్ని పంచుకుంటావు.
మిగిలితే ఇద్దాం. టైం వచ్చేసి అమ్మో 12:15 అవుతుంది. ఇంకా నేను ఎప్పుడు వాళ్ళని ఎలాగం. నేను అందుకే ఎప్పుడు 11:30కే పెళ్లి ఉంది. శ్రీ రెడీగా అంటే ఇప్పుడు రెడీ అయింది. పోతాను. పోయిరా మెల్లవో. సరే బాయ్. అబ్బో ఇంత టైం అయింది. ఎప్పుడు వెళ్దామంటే సో ఇప్పటికైనా అయిపోయింది. ఏముంది, తొందర వెళ్ళి పెళ్లి చూసుకొని రావాలి. పెళ్ళి వాళ్ళంటే మా నానమ్మ అంటే మా లింగా వాళ్ళ అక్కోళ్ళ బిడ్డది. ఎంతమంది చుట్టాలు వస్తారో ఏమో. ఇప్పుడే ఎదుర్కొంటాను. ఎప్పుడు వచ్చింది? పొద్దునే వచ్చింది. పొద్దున ఎక్కడిది 11 అయింది, 11:30. ఇబ్బంది అవుతుంది చెల్లి చెప్పేది. చిన్న లెక్క చేస్తారా మీరు మరి యాక్టింగ్? ఏంటిది ఏమంటావు? ఏమిటోళ్ళంటే ఎవరైతే మీ వాళ్ళు అయితేనే వీడియో చూస్తావా? ఇంత అంత లేదు ఏమిటోళ్ళు అని అడుగుతాను. స్కూల్ అడగమని చెప్తున్నా. ఎవరైనా అందరూ వస్తాయి. ఇండియన్స్ అంటే అది కాదు, ఇండియన్ అని ఇండియన్. ఏమో వాళ్ళు ఫ్రెండా స్వాతి, ఇక మా చెల్లె జోరు రెడీ అయింది కదా. ఏ అమ్మేది అవు ఇన్స్పెక్ట్ వచ్చిన తిన్నావానే? అయితే మంచిగా అనిపించింది. మంచి అందరితో ముచ్చట పెట్టినా. ఎక్కువ పెళ్ళిళ్ళ కట్టి ఏం పోను కానీ ఇక పిల్లక మనోళ్ళు కావచ్చు, మన సబ్స్క్రైబర్లు కావచ్చు, ఎవరు పిలిచినా వెళ్తా. కానీ ఏంటంటే షూట్ లేకుంటే ఫ్రీ ఉంటే అట్లా ఇక తినడానికి వచ్చింది. ఉన్నాయా అన్న కూరలు? ఇక చూడండి కూర ఎర్రగా ఉంది, మండది. కానీ బుక్కడంతా తిన్న తర్వాత మన వాళ్ళతో ఇంత ముచ్చట పెట్టినా. నీ డ్రెస్ కు చూసుకోవాలి, చెయ్యి డ్రెస్ చూడాలి. తిన్నారా మీరు? మీరు కూడానా తిన్నారా మీరు? అయిపోయింది తినడం అయితే. కట్నాలు రాపలేదు, ఎంత రాపేమంటారా? ఇంకా తిన్నా మా చిన్న వాళ్ళ ఇంటికి వస్తా. అక్క చెల్లని ముచ్చట పెడతాను. పైసల గురించి చల్లగా ఉన్నది వీళ్ళనైతే. కొంచెం కూర్చొని పోదాం. అక్కడి నుంచి రేసి పెళ్ళి పోయినా. రేసి పెళ్ళి కాడ బియ్య బత్తాలు అవి వేసుకుని మళ్ళీ అక్కడి నుంచి సీదా ఇంటికి వచ్చిన. అమ్మాయి వచ్చిన ఎన్నో పాటు అన్ని వచ్చినాయి పాటు. ఇంతే ఇలాంటికైతే ఇది మనం వచ్చేట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. ఈ వీడియో వాళ్ళని ఈవినింగ్ చూస్తే వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. బత్తాలు తింటాలి. తెచ్చుడు శ్రీ బాధ్యత, లోపలేసుడు శ్రీ బాధ్యత. అండి పెట్టు నా బాధ్యత. అందుకే దగ్గర పొలం కొనుక్కోవాలి కానీ